హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ మోషదాన్ని మీ ముందుకు వచ్చాను. అయితే ఇప్పుడు చాలా మనలో చాలామందికి ఇష్టమైన ఒక రెసిపీతో నేను ముందుకు వచ్చాను. అదేంటంటే సాంబారు చాలా ఇష్టం, అందరికీ చాలా ఇష్టం. కాకపోతే కొంచెం వీడియో లెంగ్తీగా ఉన్నా సరే తప్పనిసరిగా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. సరేనా ఫ్రెండ్స్? మరి ఇంక నేను టైము వేస్ట్ చేయకుండా దీనిలోకి వెళ్ళిపోతున్నాను. అయితే ఇదిగోండి, దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే ఈ గ్లాసు కందిపప్పు తీసుకున్నా. ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కందిపప్పు నేను ముందే వేయించుకొని పెట్టుకుంటాను. వేయించుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ అన్నది ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనం తిన్నప్పుడు. కాబట్టి కాస్తంత వేయించుకొని పెట్టుకుంటాను అన్నమాట ఈ యొక్క కందిపప్పుని. చూసారు కదా, ఆల్రెడీ కుక్కర్లో వేసి పెట్టుకున్నాను. ఇది కడిగేసేసి ఫస్ట్ నేను ఈ కందిపప్పుని బాయిల్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఇంకోండి, ఆనపకాయ, సొరకాయ, అంటే ఇదంతా వేసుకోను. దీనిలో ఒక సగం ముక్క మాత్రమే వేసుకుంటాను. అంటే మనకి సాంబార్ క్వాంటిటీ ఎంత కావాలో అంత వేసుకుంటాం అన్నమాట. ఓకే, అయితే నేను ఈరోజు కాస్త కంపారిటివ్గా కొంచెం ఎక్కువే చేస్తున్నాను సాంబారు, రేపటికి కూడా ఉంటుందని. అయితే దీనిలో సగం ముక్క మాత్రమే వేస్తాను. తర్వాత దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఇదిగోండి, ములక్కాయలు. సాంబార్ అనగానే తప్పనిసరిగా ములక్కాయ ఉండాలి. ములక్కాయలు, ఒక వంకాయ, తర్వాత ఒక 5 దొండకాయలు, ఒక క్యారెట్, 2 టమాటాలు తీసుకున్నాం. తర్వాత ఇదిగోండి 3 పచ్చిమిరపకాయలు. తర్వాత తాలింపు వేయడానికి, పోపు వేయడానికి ఒక ఆనియన్, పోపు గింజలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, కాస్త వెల్లుల్లిపాయి, చిన్న బెల్లం ముక్క. ఓకే, నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం ముక్క. అంటే మనము ఏంటంటే ఎంతైతే అంత దీనిలో తీసుకోవచ్చు అన్నమాట. అంటే మన సాంబార్ క్వాంటిటీని బట్టి మనం బెల్లం తీసుకుంటాము. బెల్లం, ఒకవేళ బెల్లం స్వీట్ తినకూడదు, లేకపోతే ఇష్టం లేనోళ్ళు ఇది మానేయచ్చు, ఆప్షనల్లే ఇది. కాకపోతే దీంతో కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత మనకి కాస్తంత సాంబారు పౌడర్ వాడతాను నేను, కొంచెం ఉంది కాబట్టి ఒక 2 స్పూన్లు సాంబార్ పౌడర్. ఇది కూడా మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే చేదు వస్తుంది. కాబట్టి నేను కొంచెం ఎక్కువ సాంబార్ చేస్తున్నాను కాబట్టి 2 డేస్కి దానిలో నేను 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకుంటాను. తర్వాత కొంచెం 1 స్పూను కారం, 1 స్పూను, స్పూన్ అంటే నేను చిన్న స్పూన్ వాడుతున్నాను ఫ్రెండ్స్, 1 స్పూను పసుపు, సరిపడేటంత సాల్ట్, తర్వాత 3 స్పూన్స్ చింతపండు చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పోపుకి ఒక 2 స్పూన్స్ ఆయిల్. ఇదే ఫ్రెండ్స్ మనకి కావాల్సింది. అయితే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పప్పు కడిగి ఇచ్చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, పప్పు కడిగి కొన్ని నీళ్ళు, ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని పెట్టుకుంటున్నాను. బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, సరేనా ఫ్రెండ్స్? చూసారా, మనం సాంబార్ చేసుకునేటప్పుడు కటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి చూడండి, ఆనపకాయ ముక్కల్ని ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనపకాయలో వేస్ట్ అన్నది ఏమి ఉండదు. పైన పీల్ చేసిన తర్వాత మొత్తం ఆనపకాయ అంతా కూడా మనం యూటిలైజ్ చేసుకుంటాము. సగం ఆనపకాయ ముక్క తీసుకున్నాను. ఇదిగోండి, పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. క్యారెట్ తీసుకున్నాను, క్యారెట్ ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. ములక్కాయ ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను. తర్వాత దొండకాయ ఇదిగోండి సన్నగా పొడుగ్గా, మిర్చి మజ్జిగ చీల్చి ఇట్లా పెట్టుకున్నాను. టమాటా కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. తర్వాత వంకాయ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేకపోతే కండకు చేదు వస్తుంది. కాబట్టి ఇదిగోండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని నేను వంకాయ పెట్టుకున్నాను. అయితే ఇక్కడ ఇది ఉల్లిపాయ, ఆనియన్ కట్ చేసుకున్న సన్నగా పొడుగ్గా, ఇది మటుకు మనం పోపుకి వాడతాము. అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే కుక్కర్లో పెడతాను. కుక్కర్లో ఈ ఆనియన్ తప్ప
మిగిలిన అన్ని వెజిటబుల్స్ దానిలో వేసి కుక్కర్లో, వేరే కుక్కర్లో, ఇందాక పప్పు ఒక కుక్కర్లో పెట్టాను, అది అవుతుంది. అయితే ఇప్పుడు నేను వేరే కుక్కర్లో ఇవన్నీ కూడా వెజిటబుల్స్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ అయితే కనుక అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామో నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కుక్కర్లో వేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు వెజిటబుల్స్ బాయిల్ అయిపోయినాయి. అయితే దీనిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. తాలింపుకి మనం గిన్నె పెట్టుకున్నాము, దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. మనము 1 స్పూను జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు విరిచేసుకోవాలా. చిన్నవి కాబట్టి ఒక 4-5 వేస్తున్నాను, పెద్దవి అయితే అవసరం ఉండదు. ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఈ మిర్చి దగ్గర, కారం దగ్గర ఇవన్నీ మన అవసరాన్ని బట్టి, మనం తినే దీన్ని బట్టి వేసుకోవడమే ఫ్రెండ్స్. అంతకు మించి వేరేదేమీ ఉండదు. తర్వాత దీనిలో కాస్త వెల్లుల్లి మనం కాస్త దంచి వేసుకోవాలా. దంచి వేసుకుంటాము. ఇదిగోండి ఫ్రెండ్స్, వేసుకున్నాము దంచి. దీనిలో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము కదా, ఈ ఆనియన్ ఇది కాస్త వేగాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. వీటిల్లో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి మనము కలిపి పెట్టుకున్న పప్పు దీనిలో వేసుకుంటున్నాము. దీనిలోనే ఒక 2 స్పూన్స్ నేను చింతపండు పేస్ట్ కూడా వేసుకున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి దీనిలో మనం తాలింపు వేసుకున్నాము. ఇప్పుడు మనం బాయిల్ చేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా దీనిలో వేసుకుంటున్నాం. పప్పు వేసుకున్నాము, బాయిల్ చేసిన వెజిటబుల్స్. అంటే ఇది ఫాలో అయితే ఒక పద్ధతి చాలా ఈజీగా అయిపోతుంది, లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది సాంబార్. ఫ్రెండ్స్, మనకి సాంబార్ ఎంత కావాలో ఆ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ వేసుకుంటాము. నేను ఈ పప్పు ఉడకబెట్టిన దీన్ని కడుక్కొని వేసుకుంటున్నాను. దీనిలో వాటర్ వేసి చూడండి ఫ్రెండ్స్, నాకు ఇది సరిపోతుంది కన్సిస్టెన్సీ. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనిలో మనం ఏం వేసుకోవాలంటే సరిపోయేటంత సాల్ట్ వేసుకోవాలా. మనము సాల్ట్ ఎంత అంత వేసుకోవాలా. తర్వాత దీనిలో కారం వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి దీనిలో నేను ఒక 2 స్పూన్స్, ఈ స్పూన్ ఫ్రెండ్స్ చిన్న స్పూను, 2 స్పూన్స్ కారం వేసాను, 1 స్పూను పసుపు వేసాను. తర్వాత దీనిలో ఇది సాంబార్ పౌడరు, ఏదైనా సరే సాంబార్ పౌడరు. ఇక్కడ నా దగ్గర ప్రస్తుతానికి ఎంటీఆర్ది ఏదో ఉంది, ఇది వాడుతున్నాను. ఇక మీరు సొంతగా సాంబార్ పౌడర్ చేసుకున్నట్టయితే అది ఇంకా బాగుంటుంది కదా, ఎంతైనా ఇంట్లో చేసుకున్నది. చూడండి, ఇది నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. అంటే కొంచెం ఎక్కువ చేసుకున్నా కదా సాంబారు, కాబట్టి దానికి తగ్గట్టు ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఎంత మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందో, ఎక్కువైతే మటుకు అంత అస్సలు బాగోదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అన్నీ వేసుకున్నాం. పులుపు ఒకసారి చూద్దాము. ఇదిగోండి నేను తీసుకున్న ఈ యొక్క బెల్లం ముక్క కూడా వేసుకున్నా. దీనిలో పులుపు ఒక్కసారి చూసుకొని, పులుపు ఇంకాస్త పడుతుంది నాకు. ఎందుకు అంటే ఆల్రెడీ మనము ఇవి వేసుకున్నాం ఫ్రెండ్స్, టమాటా వేసుకున్నాం, దాన్ని బట్టి కొంచెం జాగ్రత్త. ఇదిగోండి నా చింతపండు పేస్ట్ అడ్వాంటేజ్. వెంటనే నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను. రెడీగా ఉంది కదా. అయితే ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 2-3 నిమిషాలు పొంగాల.
మనం వేసిన బెల్లం కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కానీ మంచిగా ఇదైతే అసలు మన ఇంటి బయటికి కూడా వాసన వస్తూ ఉంటుంది సాంబార్ ఉంటే ఇంకా అసలు కూరల దగ్గరికి కూడా వెళ్ళరు ఫ్రెండ్స్. చాలా చాలా ఇష్టం. టిఫిన్స్లో తినొచ్చు ఈ సాంబారు, మనం ఇడ్లీ సాంబార్ కింద. తర్వాత ఇంకా ఏ టిఫిన్స్, దోశ, వీటికి కూడా వడాకి తినొచ్చు. అదేవిధంగా మనము మన యొక్క రైస్లో తినొచ్చు. అంతే ఫ్రెండ్స్. ఇంకా మన సాంబార్ అయిపోయినట్టే. సాల్ట్ అది చూసుకొని, పులుపు చూసుకొని కాస్తంత వేసుకొని మరగబెట్టుకోవడమే. పొంగు రావాలా, పొంగు వస్తేనే దాని ఇది అవుతుంది, అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇంకేం లేదు, అంతా అయిపోయింది. ఇంకా దీనిలో వేసేది ఏమీ లేదు. కాకపోతే ఒక 2-3 సార్లు పొంగితే కనుక నేను మీకు గిన్నెలోకి తీసుకొని చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్? టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. చూస్తున్నారా, మన సాంబార్ అయిపోయింది. ఇది డిష్లోకి తీసి నేను మీకు చూపిస్తాను. ఓకే, చాలా టేస్టీ యమ్మీ సాంబార్. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి సాంబార్ చూస్తున్నారు కదా, చాలా టేస్టీ హాట్ సాంబారు. చాలా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పనిసరిగా ట్రై చేయండి. ఈజీగా అవుతుంది. కాకపోతే ఇవన్నీ ప్రిపరేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే చాలా బాగుంటుంది. కడుపు నిండా అన్నం తినొచ్చు సాంబార్తో. ఎవరైనా సరే ఇష్టపడతారు. కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఇది కనుక వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, సైనై హైట్స్. తప్పనిసరిగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామందికి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా వీలు చేసుకొని ఒక చిన్న కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకోసారి ఇంకొక మంచి టాపిక్తో కానీ రెసిపీతో కానీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. బాయ్ బాయ్.